వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారా అండి అందరూ? నేను మీ లక్ష్మీనండి. ఈరోజైతే నా డైలీ రొటీన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఉదయాన్నే లేవంగానే ముందు ఇల్లు ఊడ్చేసి టీ అయితే పెట్టేసుకుంటానండి. ఫస్ట్ లేవంగానే టీ తాగడం అలవాటు. అది కూడా బ్రష్ చేసుకొనే తాగుతాను. అంటే లేవంగానే 5కి అట్లా లేవంగానే ముందు అయితే థైరాయిడ్ మాత్రం వేసుకుంటానండి. ఇంకా ఇల్లు అన్నీ ఊడ్చేసి బయట తుడిచేసి ముగ్గు పెట్టి వచ్చేసరికి గంట అట్లా అవుతుంది, ముక్కాలు గంట అవుతుంది. ఇంకా తర్వాత ఇంకా టీ పెట్టేసుకొని బ్రష్ చేసుకొని వస్తాను. టీ అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా ముందైతే ఒక కప్పు టీ అయితే తాగుతానండి కూర్చొని ఒక 5 నిమిషాలు అట్లా. ఇంకా తర్వాత ఇంకా బాబు కోసము లంచ్ కోసం అయితే ఇంకా రెడీ చేసుకుంటాను. ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ ఒక పొయ్యి పైన. అందులో మాది గ్యాస్ కూడా చిన్నగా వస్తుందండి, మంట కొంచెం లేటే అవుతుంది. అందుకే తొందరగా మొదలు పెట్టుకుంటాను వంట పని అయితే. ఇంకా ఈరోజు బఠానీ కూర చేసి చపాతీ చేయమన్నాడు. అదే టిఫిన్కి, అదే మధ్యాహ్నం లంచ్కి కూడా. ఇంకా అందుకని ముందు పిండి అయితే కలిపి పెడుతున్నాను. ఆల్రెడీ నైటే నేను బఠానీ నానబెట్టి పెట్టాను అనమాట. పిండి కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకా బఠానీలు కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి అది కూడా ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే అవి కూడా బాగా మెత్తగా. ఇక మా వాడైతే 5 నుంచి లేపంగా 5:30కి అట్లా లేస్తాడండి. ఒక్కోసారి తొందరగా లేస్తాడు. ఇంకా లేచేసి వాడు కూడా బ్రష్ చేసుకొని కాఫీ కల్పించుకొని తాగేసి ఇంకా కూర్చుంటాడండి. 7 వరకు కూర్చుంటాడు స్టడీ కోసము. ఇంకా తర్వాత 7 తర్వాత ఇంకా ఏదన్నా వర్క్ ఉంటే 7:30 అట్లా కూర్చుంటాడు. లేదంటే 7కి కరెక్ట్గా లేసేస్తాడనమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకా వాడు ఒక ముక్కాలు గంట ఎక్సర్సైజ్ చేసుకుంటాడండి. బాగా అలవాటు అయిపోయింది రోజు. ఈ మధ్య ఎక్సర్సైజ్ పైన బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి వాడికి. వద్దన్నా చేసుకుంటున్నాడు. పోనీలే మంచి అలవాటే కదా అని ఇంకా మేము కూడా ఏమనట్లేదు. ఇంకా ఇప్పుడు అందులో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత టైం కూడా బాగా కలిసి వచ్చిందండి. పాత ఇంట్లో వేరే చోట ఉన్నప్పుడు 7కే వెళ్ళిపోయేవాడు. 7కి వ్యాన్ వచ్చేదనమాట. అప్పుడు చాలా హడావిడిగా సరిగా తినేవాడు కూడా కాదు. ఇప్పుడైతే 8:30కి అట్లా వస్తుంది వ్యాను. అందుకని బాగా టైం కలిసి వచ్చింది. అందుకే ఇంకా ఎక్సర్సైజ్ కూడా బాగా ఫ్రీగా చేసుకుంటున్నాడు వాడైతే. ఇంకా వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఇంకా నా పనిలో నేను బిజీగా ఉన్నానండి. ఇంకా చపాతీలు చేసేసి ఇంకా కర్రీ అయితే చేసేసాను. టమాటాలు అవి ఏమీ వేయకుండా ఫ్రై లాగా చేసేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి చేశాను సింపుల్గా. అదే వాడికి నచ్చుద్దండి వాడికి. ఇంకా వాడి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా వంటగది అంతా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుంటానండి. ఇంకా ఉదయం ఈ పనులన్నీ అయ్యాక వంటగది చూడండి ఎలాగుందో. ఇంకా మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఉదయం చేసిన అంట్లు ఉంటాయి కదా, అవి కూడా అన్నీ కడిగేసుకొని శుభ్రంగా కిచెన్ అంతా నీట్గా సర్దేసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లంతా ఊడ్చేసుకొని ఎక్కడివక్కడ పెట్టి పడేసిపోతుంటాడు బాబు. ఇంకా ఒకడే అయినా ఒక్కోసారి హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ వేసేసిపోతాడండి. టవల్ ఒక చోట అన్నీ. ఇంకా మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని ఒకసారి అంతా ఊడ్చేసుకొని మళ్ళీ మాప్ పెట్టేసుకొని ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చేసరికి బాగానే టైం పడుతుందండి. ఇంకా ఇప్పుడు నయమే అండి. అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు, మా పాప కాలేజీకి వెళ్ళేటప్పుడు ముగ్గురికి చెయ్యాలి ఒకే టైంకి. ఒక్కోసారి ఆయనకు 7కి డ్యూటీ ఉంటుంది. ఆయన 7 కల్లా ఆయన తయారు కావాలి. అదే టైంకి బాబు తయారు కావాలి. ఇంకా 7:30 ఆ టైంకి పాప వెళ్తుంది, ఆమెకి రెడీ చేయాలి. అస్సలు చాలా అప్పుడంటే ఇంకా ఎట్లుండేదంటే అట్లా ఉండేదండి. ఇంకా అయినా కూడా ఎట్లో అట్లా చేసేదాన్ని టయానికి. అయితే మా పాప అయితే ఏదున్నా సర్దుకొని పోయేదండి పాపము. ఏది చేసినా వద్దు అనకుండా తీసుకుపోయేది. మా బాబుతోనే కొంచెం మాకు ఇబ్బంది అండి. వాడికి నచ్చింది అయితేనే తింటాడు, వాడు లేకపోతే తినడండి. వాడు ఇంకా ఇంటికి తెచ్చేస్తాడు అట్లే క్యారేజీ. ఇంకా అందుకే పాపం అనిపిస్తుంది. అందరూ తింటా ఉంటే వాడు కడుపు మార్చుకుంటాడు అనేది. చూడండి వాడు రెడీ వచ్చి ఎట్లా చేస్తూ ఉన్నాడు వీడియో ముందు. ఇంకా అందుకే వాడికి నచ్చిందే ఓపికతో చేస్తానండి. అట్లయితే తింటాడు వాడు బాగా. లేదంటే అర్ధాకిలు పెట్టుకొని వస్తాడు. నాకే పాపం అనిపిస్తుందండి. ఇంక ఇప్పుడు మా వారైతే లేరు. ఇంకా ఆయన అయితే పోస్టింగ్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బాబుకు ఒకటే ఇంకా ఇప్పుడు ప్యాక్ చేయాలి ఇంకా లంచ్. ఇంకా పాప కూడా కాలేజ్ కూడా అయిపోయింది. ఆమె మొన్నటి వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. ఫస్ట్ అయితే జాబ్ చేస్తుండే ఆమె.
హైదరాబాద్లో. ఇంకా అక్కడ సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇంకా మొన్న ఊరు వెళ్ళాం కదా, అప్పుడైతే ఇంకా పాప మాతోటి వచ్చేసిందండి, ఇక్కడే ఉంటానని చెప్పి. ఇది ఊరికి వెళ్ళక ముందు తీసిన వ్లాగ్ అండి ఇది. చెప్పాను కదా, ఈ మధ్య హడావిడిలో అక్కడ ఇక్కడ తిరగడం ఎక్కువైపోయింది, కొంచెం మనసు కూడా బాగోలేక చాలా వీడియోస్ అయితే పాతవి ఉన్నాయండి, పోస్ట్ చేయలేదు. అవి ఇప్పుడు ఒకటొకటిగా చేస్తున్నాను. ఇంక ఇట్లా మొత్తం అంతా కిచెన్ అంతా సర్దేసుకొని మళ్ళీ అన్నీ కడిగేసుకొని తుడిచేసుకొని, అందరూ ఆడవాళ్ళకి ఉండేదేలేండి, నేనేమి స్పెషల్ ఏం కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళ పని ఇంతే ఉంటుంది. ఇంకా పని మనుషులు ఉన్న వాళ్ళకైతే ఇంత ఇబ్బంది ఉండదులేండి, ఇంకా మనలాంటి వాళ్ళకైతే తప్పదు, ఇంకా మన పని మనమే చేసుకోవాలి. ఎంత తొందరగా చేద్దామన్నా అవ్వదండి, లేటే అవుతుంది. ఫస్ట్ ఉన్న ఓపిక కూడా ఇప్పుడు ఉండటం లేదండి, ఇయర్కి చేంజ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ జనరేషను ఈ మందుల తిండికి వీటికి పొల్యూషన్కి అన్నిటికీ ఇప్పుడు 40 ఏళ్ళు దాటంగానే సగము ముసలిప్రాయం వచ్చినట్లు అయిపోతుందండి, ఆ నొప్పులు ఈ నొప్పులు అని. కానీ మా అవ్వ వాళ్ళు మా అవ్వ 100 ఏళ్ళు బతికిందండి. ఈ మధ్యనే 3 సంవత్సరాల కిందట చనిపోయింది ఆమె చనిపోయేంతవరకు ఆమె పని ఆమె చేసుకునేది, ఎవరి హెల్ప్ తీసుకునేది కాదండి, అంత గట్టిగా ఉంది ఆమెకి. మా అమ్మ వాళ్ళు కూడా పర్వాలేదండి, వాళ్ళు కూడా ఇప్పుడు మా అమ్మకి దగ్గర 60 దాటిపోయాయి, ఆయన కూడా మా అమ్మ ఇప్పటికీ మా అమ్మ పనులు మా అమ్మే మంచిగా చేసుకుంటుంది. కానీ వాళ్ళంత ఎనర్జీ అయితే మాకు లేదండి. జనరేషన్కి చాలా తేడా వస్తూ ఉంది. ఇండి అలవాట్లు అయితేనేమి, పొల్యూషన్ వల్ల కానీ చాలా కారణాల వల్ల ఈ అప్పుడు ఎరువులతో పండించేవాళ్ళు, ఇప్పుడు అన్నీ మందులతో విత్తనం నాటినప్పటి నుంచి చేతికి పంట వచ్చేంత వరకు అన్నీ ఇప్పుడు మందులతోనే పండిస్తున్నారండి. ఇక మన ఆహారపు అలవాట్లు, మన దినచర్య అన్నీ కలుపుకొని చాలా తేడా వస్తూ ఉంది. అప్పుడు అంత వాళ్ళ గట్టితనం అయితే ఇప్పుడు లేదండి. ఇప్పుడు మా పిల్లలకి ఇంకా మాకున్నంత కూడా లేదండి, మన పిల్లలకి నిజంగా అసలు మనకున్నంత కూడా ఉండదు వాళ్ళకంతా. అది బొమ్మలక్క అనమాట ఇప్పుడు పిల్లలు. ఇవన్నీ వేయించుకొని ఇంకా దేవుడికి అది అంతా శుభ్రం చేసుకొని, ఇంకా దేవుడికి అయితే కొద్దిసేపు అయితే కూర్చొని మనశ్శాంతిగా కొద్దిసేపు పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా ఇది ఒక అరగంట పైనే పడుతుంది దేవుడికి అంతా. ఇంకా శుక్రవారం శనివారం అయితే ఇంకా లేట్ అవుతుందండి, అప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఓన్లీ ప్రమిదలు అవి కడిగేసుకొని మొత్తం తడిపెట్ట పెట్టేసి, ఆ పువ్వులు ఏమన్నా ముందు రోజు ఉంటే అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి దీపం పెట్టుకుంటాను. ఇట్లా పూలన్నీ పెట్టేసుకొని ఇంకా శుక్ర శనివారాలు ఏదైనా పండగ రోజులలో అయితే ఇంకా ఎక్కువే టైం పట్టుద్ది. ఇంకా అప్పటికి 10:30 అయిపోయింది చూడండి, ఎంత ఫాస్ట్గా చేసుకున్నా. ఇంకా నేనైతే రాత్రిది మొక్కజొన్న పిండి రొట్టె ఉన్నది, ఇంకా అది వేసుకొని ఇంకా ఈ బఠానీ కూర అయితే వేసుకొని తింటున్నాను. ఇంకా ఇదే సరిపోతుందండి మధ్యాహ్నానికి కూడా. ఇంకేం తింటామండి, ఇంకా అటో ఇటో 11 అవుతుంది ఇంకా నేను తినేసరికి. అంటే రోజు 9:30 అట్లా అయిపోయేది. ఈరోజు కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ తీసిందన ఇంకా 1 గంట ఎక్స్ట్రా అయ్యింది. ఇంకా ఇప్పుడు చూడండి కిచెన్ ఎంత నీట్గా ఉందో. ఇట్లా ఎక్కడివక్కడ పెట్టేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి, చూసేదానికి బాగుంటుంది. అన్నీ ఇంకా అట్లే పెట్టేసుకొని ఎక్కడివక్కడ చూస్తూ ఉంటే క్లమ్జీగా మనసు కూడా బాగోదు, రాకుగా ఉంటుందండి. ఇల్లంతా ఎక్కడివక్కడ మెస్సీగా ఉంటే, అదే క్లీన్గా ఉన్నదనుకో మనసుకు కూడా బాగుంటుంది, కళ్ళకి చూడడానికి బాగుంటుంది, మనకి బాగుంటుంది. సడన్గా ఎవరైనా వచ్చినా కూడా ఇల్లు నీట్గా ఉన్నప్పుడు మనకి కూడా మంచిగా అనిపిస్తుందండి. అది ఏదో మన కర్మకాలి మంచిగా ఉన్నప్పుడు ఎవరు రారండి, ఎక్కడివక్కడ ఓపిక లేనప్పుడు ఎక్కడక్కడ పెట్టుకున్నప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ టైంకి. రోజు ఎంత మంచిగా పెట్టుకున్నా ఆ ఒక్కరోజు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు రోజు ఇట్లే ఉంటారేమో, వీళ్ళ ఇల్లు ఇట్లే ఉంటుందేమో అని అనుకుంటారేమో అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, కానీ మనకైతే అదే ఫీల్ ఉంటుంది మనసులో అయితే. కానీ ఒకళ్ళ కోసమని కాదులేండి, మన కోసమైనా మనము ఎప్పటికప్పుడు ఎక్కడివక్కడ సర్దేసుకుంటే చెల్లాచెదురుగా వేయకుండా నీట్గా ఉంటుందండి ఇల్లు అయితే. ఇదండి ఇవాళ నా డైలీ రొటీన్ బ్లాగ్.